ఇక నల్గొండ జిల్లా వార్తల విషయానికొస్తే నల్గొండ జిల్లాలో ఇవాళ పోలీసులు అష్టదిగ్బంధన చేశారు. దామరచల మండలం శూన్యంపాడు, గణేష్పాడు గ్రామాల మధ్య ఉన్నటువంటి ఆదాని అంబుజా సిమెంటు ప్రజాప్రతినిధి సేకరణ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా అష్టదిగ్బంధనం చేశారు. ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయడం జరిగింది. ముందస్తుగానే హౌస్ అరెస్టులు చేశారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమల దంగిలతో పాటు దామరచర్ల, మీరాలగూడ మండలాల్లో ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ప్రజాప్రతినిధి సేకరణ చేసేటువంటి ప్రాంతంలో వందలాది మంది పోలీసులతో ఒక బీతాహ వాతావరణం సృష్టించారు. ఎవరు కూడా ఎదురు మాట్లాడకుండా, ఎవరు కూడా ప్రశ్నించకుండా ఎక్కడికక్కడ పోలీసు నిర్బంధాల నడుమ ఈ ప్రజాప్రతినిధి సేకరణ జరపడం ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే గనుల విస్తరణను మానుకోవాలి. ఇక్కడ కాలుష్య కాసారంగా మార్చేటువంటి ఆదాని అంబుజా సిమెంట్ సంబంధించినటువంటి కంపెనీ వెనుకకు పోవాలని కూడా స్థానికులు ఘంటాపథంగా డిమాండ్ చేశారు. ఇక మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లాలో ఇలా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన సూర్యాపేట బైపాస్లో 2 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఢీకొనడంతో దాదాపు 2 చనిపోయారు. మరొక 15 మంది వరకు కూడా గాయాలు కావడం జరిగింది. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ముందుగా వెళ్తున్నటువంటి ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సును వెనకగా వస్తున్నటువంటి మరొక ప్రైవేట్ ట్రావెల్ బస్సు వేగంగా ఢీకొనడంతో అందులో ఉన్నటువంటి క్లీనర్ అక్కడికే మృతి చెందాడు. మరొక ప్రయాణికుడికి గుండెపోటు వచ్చి అక్కడికక్కడికి మృతి జరిగింది. ఇక మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో రైతులు ఆందోళన బాట పట్టారు. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్ల కింద పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ వారు ఎస్ఆర్ఎస్పీ కాలువలోనే దిగి నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందాయి. ఇప్పుడు సంవత్సర కాలంగా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు చివరి భూములకు నీళ్ళు అందట్లేదు. కంపా చెట్లు మొలిచి కాలువలను కూడా ఆనవాలు కోల్పోయాయి. ఎక్కడ కూడా మేజర్లు పనిచేయట్లేదు. ఎస్ఆర్ఎస్పీ జలాలు తమకు రావట్లేదు. పచ్చని పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ ఎస్ఆర్ఎస్పీ రైతులు ఈరోజు ఆందోళన బాట పట్టారు. స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జిల్లా మంత్రులు కలగజేసుకుని కాలువలో పూర్తి స్థాయిలో నీరు పారేలాగా పచ్చని పంట పొలాలు ఎండిపోకుండా ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలని కూడా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.